ఇరాన్ అమెరికాని భయపెట్టింది. దుబాయ్‌లో ఉన్నటువంటి అమెరికా కాన్సులేట్ పైన అయితే దాడి చేసింది. దీంతో ఒక్కసారిగా కాన్సులేట్‌లో ఉన్నటువంటి అధికారులందరూ కూడా, ఉద్యోగులందరూ కూడా భయభ్రాంతులకు గురయ్యారు. దుబాయ్ కూడా ఒక్కసారిగా వణికిపోయింది. ఎందుకంటే అక్కడ కాన్సులేట్‌లో ఉన్నటువంటి అమెరికా వారికి ఏదైనా జరిగితే అది దుబాయ్‌కి ఒక విధంగా చెడ్డ పేరే తీసుకొస్తది. అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అమెరికా మీద డైరెక్ట్‌గా దాడి చేస్తుంది కాబట్టి ఇరాన్ ఇది ఒక విధంగా పెద్ద ఒత్తిడి తీసుకురాకపోయినా భయంకరమైనటువంటి పరిస్థితులు అయితే తీసుకొస్తుంది. ఎందుకు అంటే ఇరాన్ అమెరికా కాన్సులేట్ని లెక్క చేయలేదు, అలాగే దుబాయ్ కూడా అమెరికా కాన్సులేట్ని కాపాడలేకపోయింది అన్న విధంగా ఒక చెడ్డ పేరు వస్తుంది. సో ఈ విషయాన్ని మార్కు రివ్యూ కూడా ధృవీకరించాడు. ఇరాన్ మా మీద అయితే దాడి చేసింది కానీ ఎవరికి ఎటువంటి ఇది కాలేదు, గాయాలు కూడా కాలేదు, అంతా సురక్షితంగానే ఉన్నారు, వాళ్ళందరినీ సురక్షితమైనటువంటి ప్రదేశాలకి తరలించడం జరిగింది అని చెప్పి. ఇప్పుడు అక్కడ మంటలు వ్యాపిస్తున్నాయి. ఆ కాన్సులేట్ ఉన్నటువంటి బిల్డింగ్ మొత్తం కూడా మంటలు వ్యాపించాయి. డ్రోన్ అయితే ఖచ్చితమైనటువంటి లక్ష్యాన్ని చేరుకుంది, ఇరాన్కి చెందినటువంటిది. సో ఇప్పుడు ఇటు అమెరికా అటు దుబాయ్ రెండూ కూడా భయానికి గురయ్యాయి. సో ఇప్పుడు ఇంకా ప్రతీకార దాడులు అయితే ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి.